హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు meworkstelugu. ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోలో మనం సర్వో మోటార్ని ఎలా ఆపరేట్ చేయాలో తెలుసుకున్నాం. సో ఈ వీడియోలో మనం సర్వో మోటార్ని 0 to 180 degrees కంటిన్యూస్గా రన్ అయ్యేటట్టు ప్రోగ్రామ్ చేద్దాం. సో లాస్ట్ వీడియోలో ఇది మన ప్రోగ్రామ్ వచ్చేసరికి సర్వో పొజిషన్ 0లో పెడితే 0లో ఉన్నట్టు, 180లో ఉన్నట్టు 180కి రొటేట్ అయ్యేది. అలా కాకుండా ఇప్పుడు మనకి సర్వో పొజిషన్ అనేది 0 to 180 వచ్చేట్లు తీసుకున్నాం. సో దానికోసం సర్వో పొజిషన్ వాల్యూ ఏమీ లేకుండా తీసుకున్నాం. అలాగే ఇక్కడ మై సర్వో డాట్ రైట్ సర్వో పొజిషన్ అని ఉంది చూసారా, అది కూడా క్లియర్ చేస్తున్నాం. ఇప్పుడు మనకు సర్వో కంటిన్యూస్గా రన్ అవ్వడానికి ఫర్ లూప్ యూస్ అవుతుంది. సో ఫర్ సర్వో పొజిషన్ POS సర్వో POS సర్వో పొజిషన్ ఈక్వల్ టు 0 నుండి స్టార్ట్ అవుతుంది సర్వో పొజిషన్ అనేది. అండ్ సర్వో పొజిషన్ లెస్ దెన్ 180 సర్వో పొజిషన్ అనేది 180 కన్నా 180 నుండి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 180 అయ్యేంత వరకు సర్వో అనేది 0 to 180 రన్ అవుతుంది. నెక్స్ట్ సర్వో ప్లస్ ప్లస్ అంటే ఇక్కడ ఏమవుతుంది ఇప్పుడు తర్వాత చెప్తా. తర్వాత ఏమవ్వాలి, సర్వో అనేది రన్ అవ్వాలి. సో మై సర్వో డాట్ రైట్ సర్వో పొజిషన్ డిలే DEL. ఆల్రెడీ మనం పైన వేరియబుల్ తీసుకున్నాం కాబట్టి DEL. సో ఇక్కడ మనకు ఇనిషియల్గా సర్వో పొజిషన్ అనేది 0తో స్టార్ట్ అవుతుంది. సర్వో పొజిషన్ 0 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 180 కండిషన్ ట్రూ కాబట్టి కింద మై సర్వో డాట్ రైట్ సర్వో పొజిషన్ చూసారా, అంటే సర్వో పొజిషన్ అనేది 0కి కదులుతుంది. సో ఆ తర్వాత ఏమవుతుందంటే సర్వో పొజిషన్ ప్లస్ అంటే 0 ప్లస్ 0 ఇంక్రీజ్ అవుతుంది, 1కి ఇంక్రీజ్ అవుతుంది. ఆ తర్వాత మళ్ళీ సర్వో ప్లస్లోకి అవుతుంది. తర్వాత ఇప్పుడు సర్వో పొజిషన్ ఎంత 1 అవుద్ది. సో 1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 180. తర్వాత మై సర్వో డాట్ రైట్ సర్వో పొజిషన్ డిలే. సో ఇలా కంటిన్యూస్గా లూప్ ఫాల్స్ అయ్యేంత వరకు తిరుగుతూ ఉంటుంది. తర్వాత ఇప్పుడు మనం ఇదే ప్రోగ్రామ్ని ఫర్ లూప్ని ఇంకోసారి రాద్దాం. ఫర్ సర్వో, ఇప్పుడు సర్వో 0 to 180కి వెళ్ళిపోయింది. ఇప్పుడు 180 నుండి 0కి రావాలంటే సర్వో పొజిషన్ ఈక్వల్ టు 180 సర్వో పొజిషన్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 సెమీకోలన్. ఇక్కడ ప్లస్ కాదు, సర్వో మైనస్ అంటే 180 వాల్యూ తగ్గుతూ రావాలి. సో సర్వో మైనస్ క్లోజ్ ప్లస్ సేమ్ మై సర్వో డాట్ రైట్ సర్వో పొజిషన్. సో అక్కడిది నేను కాపీ చేసి కింద పేస్ట్ చేసేస్తున్నా. సో సేమ్ అదే, కాకపోతే ఇక్కడ 180 నుండి డిక్రీజ్ అవుతూ వస్తుంది. 180 0 కన్నా పెద్దది కాబట్టి వాల్యూ. సో తర్వాత మై సర్వో డాట్ రైట్ సర్వో పొజిషన్ 180కి వస్తుంది. తర్వాత డిలే, ఆ తర్వాత సర్వో పొజిషన్ మైనస్ 180 మైనస్ 179 అవుద్ది. అప్పుడు సర్వో పొజిషన్ 179 అవుద్ది. 179 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. సో ఈ విధంగా లూప్ కంటిన్యూ అవుతుంది. కంపైల్ చేసా, ఇప్పుడు డంప్ చేస్తున్నా. చూడండి, సర్వో అనేది 0 to 180 మళ్ళీ 180 నుండి బ్యాక్కి 0 degreesకి కంటిన్యూస్గా అలా రన్ అవుతూనే ఉంటుంది. 0 to 180 to 0. సో ఇప్పుడు నేను కొంచెం డిలేని పెంచుతున్నా, 30. జీరో టు 180 to 0. సో ఈ విధంగా సర్వో అనేది కంటిన్యూస్గా రన్ అవుతుంది. సో
ఫ్రెండ్స్, మీకు ఫర్ లూప్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే నేను ఫర్ లూప్ గురించి ఆల్రెడీ ఓ వీడియో చేశా. ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో వదిలేస్తున్నా. ఆ వీడియో చూస్తే మీకు ఫర్ లూప్ గురించి ఇంకా బాగా అర్థమవుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మర్చిపోకుండా లైక్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మీ వర్క్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.